Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. డే 1 అనమాట. శ్రీశైలంలో నైట్ అయితే మేము రీచ్ అయిపోయాము. సో వ్లాగ్ అయితే మేము తీయలేకపోయాము, నైట్ అంతా ఫుల్ టైర్డ్ అయిపోయాము. సో మార్నింగ్ లేచి చూడంగానే చూడండి, ఫోగ్ అయితే ఎంత ఉందో, మంచు అసలు మనిషి కూడా కనబడడం లేదు. కెమెరాల్లో ఎంత జూమ్ చేస్తూ ఉంటే కనబడుతున్నారు చూడండి. పొద్దున అయితే చాలా మంచి ఉంది ఇక్కడ. సో ఇంకా మేము లేట్ చేయకుండా అయితే ఫ్రెష్ అప్ అవ్వాలి. సో మేమైతే కిందికి వెళ్ళేసి పార్కింగ్లో కార్ ఉంది కదా, సో ఇక్కడ కార్ తీసుకునేసి అయితే మేము స్టార్ట్ అయిపోతాం. ఇంకా ప్రెజెంట్ మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే పాతాళగంగ అయితే స్టార్ట్ అవుతున్నాము. కార్ పార్క్ చేసాము ఒక 2 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత. సో ఇక్కడి నుంచి అయితే మనకి ఇక్కడ మీరు చూసుకోవచ్చు రోప్వే ఉంది. సో మనం రోప్వేకి వచ్చేసి టికెట్ తీసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే ఇక్కడ దినేష్ అన్న, నారాయణ అంకుల్ అయితే ఫస్ట్ వెళ్తున్నారు. ఇక్కడ చూడండి లైన్ ఉంది కదా, సో ఆ లైన్లో వెళ్ళేసి మనం టికెట్ అయితే కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు లైన్ పక్కనే అయితే చిన్న బోర్డు ఉందన్నమాట. అక్కడ కేవ్స్కి బోట్ ట్రిప్ ఉంది. సో పెద్దోళ్ళకి అయితే 650, చిన్నపిల్లలు అయితే 520. సో మనం అయితే టికెట్ తీసుకునేసి వెయిటింగ్ హాల్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ వెయిటింగ్ హాల్లో నుంచి అయితే బయట వ్యూ అయితే చూసుకోవచ్చు. డ్యామ్ అయితే మొత్తం కనిపిస్తూ ఉంది. క్రౌడ్ అయితే ఈరోజు మామూలుగా లేరు. అసలు పొద్దున్న 6 గంటలకు వస్తే 8:30 అయితే ఉన్నా ఇంకా ఇక్కడే ఉన్నాం అనమాట. మేము క్రౌడ్ అయితే అసలు మామూలుగా లేదు. పొద్దున్న 6 గంటల నుంచి అయితే మేము ఇంకా 9 అవుతా ఉన్నా ఇక్కడే ఉన్నాం క్యూ లైన్లోనే. మేమైతే ఫస్ట్ టైం వస్తున్నాం కాబట్టి మాకు ఇంత లేట్ అవుతుందని తెలీదు. చూడొచ్చు రోప్వేకి వచ్చేసి మిషనరీ అనమాట. ఇది పెద్ద వీల్ ఉంటుంది ఒకటి. సో దాని మిడిల్లో కూడా మనకు అయితే ఐరన్ ఉంటుంది అనమాట, తాడు. భయపడిన అవసరం లేదు, మనకైతే మంచి సేఫ్టీ అయితే ఉంది. పొద్దున్నైతే మంచి, ఇంకా చూడండి ఎంత జూమ్ చేసా కూడా మనకైతే క్లారిటీగా సరి కనపట్లేదు. ఇదంతా మీరు చూస్తున్నారు కదా, అదంతా డ్యామ్, అది శ్రీశైలం డ్యామ్ అది మొత్తము. ఇప్పుడు మనమైతే పాతాళగంగ కిందకి వెళ్తున్నాం అనమాట. సో మనమైతే ఇంకా వెయిట్ చేస్తున్నాము. ఇంకా నేనైతే రోప్వే ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను. సో ఎలా ఉంటుందో ఎగ్జైట్మెంట్ అయితే బాగుంది. చూడాలి. ఇంకా మనం అయితే ఈ ముందు పక్క ఉన్నారు కదా, ఒక 10-15 మెంబర్స్, వాళ్ళైతే క్లియర్ అవుతానే. సో మనం అయితే వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. చూద్దాం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో. ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే వ్యూ కూడా చాలా బాగుంది. సో మనం అక్కడ కూర్చొని కిందికి వెళ్ళేటప్పుడు అయితే వ్యూ అయితే ఇంకా ఎక్సలెంట్ ఉంటుంది. మీకు అది కూడా క్యాప్చర్ చేస్తాం చూడండి. ఇక్కడైతే మనకి 3 బాక్సెస్ ఉన్నాయి కదా, ఒక్కొక్క దాంట్లో అయితే 4 మెంబర్స్ వెళ్ళొచ్చు. అలాగే 3 బాక్సెస్లో ఎంతమంది వెళ్ళొచ్చు మీరు ఒకసారి కామెంట్ చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు కింద అయితే మనకి బోట్ కూడా ఉందన్నమాట. ఇక్కడ కేవ్స్ అని నేను చెప్పాను కదా, అక్కడ మనం లైన్ టికెట్ తీసుకునే దగ్గర. సో ఈ బోట్లో జర్నీ చేయాలంటే మనం టికెట్ తీసుకున్నాం కదా, దాని పక్కన అయితే కౌంటర్ ఉంది ఇంకొకటి, అక్కడ నుంచి మనం టికెట్ తీసుకోవాలి. సో ఇంకా మనం లేట్ చేయకుండా మనం కూడా అయితే కింద పాతాళగంగకి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి అయితే వ్యూ ఎక్సలెంట్ ఉంది చూడండి. అది అక్కడ ఉందన్నమాట లాస్ట్, అక్కడ డౌన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది మనము. అక్కడ కూడా ఒక వీల్ ఉంది, పెద్ద వీలు. పైనుంచి 4 బాక్సెస్ కిందికి వెళ్తున్నాయి, కింద నుంచి అట్ ఎ టైము పైకి కూడా 4 బాక్సెస్ వెళ్తున్నాయి అనమాట. క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉన్నారు. మనం సో ఇక్కడ చూసినట్టయితే లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకి ఆటోలు కూడా వస్తున్నాయి అనమాట, బైక్స్ కూడా. మనమైతే రోప్వేలో ఫస్ట్ టైం ఎలా ఉంటుందో ట్రై చేయాలి కాబట్టి మనమైతే రోప్వేలో వస్తున్నాము. ఇదైతే ఎక్స్పీరియన్స్ బాగుంది. ఇంకా మనమైతే కిందికి వచ్చేసాము. సో ఇక్కడి నుంచి అయితే మనమైతే నడచాల్సి ఉంటుంది కొంచెం దూరమే. ఇక్కడ వచ్చేసి బ్రహ్మరాంబ ఘాట్ ఇది. సో దాని అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చి లెఫ్ట్ వచ్చామంటే ఇక్కడ చూడొచ్చు మీరంతా, అందరూ స్నానాలు చేస్తున్నారు. చిన్న చిన్న బోట్లు కూడా అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ అందరూ మనం స్నానాలు చేసేదానికి అందరూ అయితే జనాలు ఇక్కడే ఉన్నారన్నమాట. ఫెన్సింగ్ కూడా వేస్తున్నారు లోపలికి వెళ్ళకుండా. ఇక్కడైతే మా వాళ్ళు అంతా వెళ్తున్నారు ఫ్రెష్ అప్ అయ్యేదానికి. సో నేనైతే వీడియో తీస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు మేమైతే 9 గంటలకైతే ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడైతే పెద్ద బోట్లు ఉన్నాయన్నమాట. అలా నీళ్ళల్లో వెళ్ళేసి మొత్తం తిప్పి తీసుకొస్తారు. సో ఇక్కడ పర్ హెడ్ వచ్చేసి 80 రూపీస్ అడల్ట్స్కి అయితే, చిన్నపిల్లలకి అయితే 50 రూపీస్. అలాగే చిన్న బోట్స్ ఉన్నాయన్నమాట, అవి రెస్క్యూకి. వాళ్ళు వచ్చేసి మనకు చెక్ చేస్తూ ఉంటారు ఇక్కడ ఎవరన్నా ఫెన్సింగ్ దాటి వస్తున్నారు లేదా అనేసి. ఇక్కడ చూడొచ్చు ఇంకొక బోర్డు అయితే మొత్తం తిరుక్కొని అయితే వస్తూ ఉంది. ఇండియన్ ఫ్లాగ్ కూడా అయితే ఉందన్నమాట. ఇక్కడ ఫెన్సింగ్ వేశారు కదా, దాన్ని అవతలకైతే ఎవరు వెళ్ళకూడదు అనమాట. అక్కడి నుంచి ఈ యువతలే మనకి ఏదైనా స్నానాలు చేసుకోవాలి. ఇంకా మేమైతే టెంపుల్కి వెళ్ళాలి కాబట్టి మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ చూడండి చిన్నపిల్లడు కూడా స్నానం చేసి రెడీగా ఉన్నాడు. ఇక్కడ చూస్తే పెద్ద స్టంట్ అయిపోయింది. రోప్వేకి వచ్చేసి పైకి వెళ్ళేదానికి చాలా గంటలు పడుతుంది. మేమైతే ఇంకా వెయిట్ చేయలేక మా వల్ల కాక ఇంకా ఆటోలో అయితే మేము స్టార్ట్ అయిపోయాము. సో ఆటోకి అయితే పర్ పర్సన్కి అయితే 100 రూపీస్ ఛార్జ్ చేశారు. 5 మెంబర్స్కి వచ్చి 500 అయితే ఛార్జ్ చేశారు. జస్ట్ ఒక 2 కిలోమీటర్సే ఉంటుంది, కానీ ఒక పర్సన్కి అయితే 100 రూపీస్ అంటే ఎక్కువ. అక్కడి నుంచి అయితే మనం వచ్చేసాము. అక్కడ కార్ తీసుకునేసి మన రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. అక్కడ చూడొచ్చు మీరు రైట్ సైడ్లో ఉన్నాయి కదా, అవే అనమాట మనం తీసుకోండి రూమ్స్. పొద్దున్నే 4-5కి అయితే చలి మామూలుగా లేదు కదా అసలు. ఇప్పుడు చూడండి 9:30-10 అవుతుంది టైము. ఇప్పుడు చూస్తే ఎండ అసలు చాలా ఎక్కువ ఉంది ఎండ అయితే.
ఇదేందో క్లైమేట్ అర్థమే కావట్లేదు. కొంచెం సేపు చలి ఉంది, కొంచెం సేపు ఏమో ఎండ ఉంది. ఇంకా మనం లేట్ చేయకుండా కార్ అయితే పార్క్ చేసి పైన రూమ్లో అయితే పంచి అవి ఉన్నాయన్నమాట. సో మనం పైకి వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ మనకి హాల్లో కింద వచ్చేసి ఫంక్షన్ చేస్తా ఉన్నారు అనమాట. ఇక్కడ అక్కడ పక్కనే మనకైతే లిఫ్ట్ ఉంటుంది. నేను మహేంద్ర అయితే చూడండి ఎలా ఉందో ఫేస్ అంతా అక్కడ వాటర్లో మునిగి ఇంకా పైకి వెళ్ళేసి హాట్ వాటర్తో ఫ్రెష్ అప్ అయ్యేసి మేమైతే స్టార్ట్ అయిపోతాం గుడికి. అక్కడ కలుద్దాము, ఓకేనా? ఫైనల్లీ మేమైతే పంచె కట్టుకునేసాము. నేనైతే ఫస్ట్ టైం పంచె కట్టుకున్నాను. ఇప్పుడైతే మేము టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. చూడండి ఎండ ఎలా ఉందో. మేమైతే కార్ పార్క్ చేసి లోపలికి వెళ్ళాల్సింది ఒక 2 కిలోమీటర్స్ అయితే ఇలాగే ఉంది రోడ్డు. నడుచుకుని వెళ్ళాలన్నమాట. కార్లు అయితే అలవలేదు. ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది. కింద రోడ్డు కూడా అయితే హీట్ ఎక్కువ ఉంది. కాళ్ళు కాలిపోతున్నాయి అసలు. బిన్ మీద నడిచి వెళ్ళిపోవాలి. ఇంకెవరన్నా నడచలేని వాళ్ళు ఉంటే ఆ వెహికల్ అయితే వెళ్ళొచ్చు అనమాట. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయేసి లోపల మొబైల్స్ అయితే కౌంటర్లో ఇచ్చేసి దర్శనం తర్వాత అయితే మనం కలుద్దాం, ఓకేనా? మేమైతే దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాము. ఇంకా లడ్లు కూడా అయితే కలెక్ట్ చేసుకున్నాము. ఇంకా డైరెక్ట్ అయితే మనం కార్ తీసుకునేసి డ్యామ్కి అయితే వెళ్ళిపోతాము. మనం అయితే డ్యామ్ కాడ కలుద్దాం. ఇక్కడ డ్యామ్ అయితే మనకి టెంపుల్ కంటే 13 కిలోమీటర్స్ ఉంది. కానీ మాకైతే ఒక 1 అవర్ టైం అయితే పట్టింది. ఫుల్ ట్రాఫిక్ జామ్ అసలు. వీడియో తీసేదని కూడా అయితే వీలు పడలేదు. సో ఫైనల్ అయితే మనం డ్యామ్ వచ్చేసాము. చూడండి వ్యూ ఎలా ఉందో. డ్యామ్ అయితే చాలా పెద్దగా ఉంది. నేనైతే ఇంత పెద్ద డ్యామ్ ఫస్ట్ టైం చూస్తున్నాను. వాటర్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ప్రెజెంట్ అయితే 1 గేట్ అయితే ఓపెన్ చేశారు. సో ఇలాంటి వీడియోస్ అయితే మరిన్ని మన ఛానల్లో వస్తూ ఉంటాయి. మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా అయితే షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. ఓకే బాయ్.